బాలీవుడ్ యాక్టర్ అజయ్ దేవగన్, ఆర్ మాధవన్, జ్యోతిక లీడ్ రోల్స్ లో నటిస్తున్న తాజా చిత్రం శైతాన్. ఈ సినిమా మహాశివరాత్రి కానుకగా మార్చ్ 8న ఆడియన్స్ ముందుకు రానుంది. ఇదిలా ఉంటే తాజాగా సినిమా నుంచి చిత్రయూనిట్ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇక ఈ ట్రైలర్ గమనిస్తే వెకేషన్ కోసం మారుమూల విలేజ్ కి వెళ్లిన అజయ్ దేవగన్ ఫ్యామిలీ అక్కడ ఒక అపరిచిత అంటే మాధవన్ వ్యక్తి కారణంగా చిక్కుల్లో పడుతుంది. అయితే ఆ అపరిచిత వ్యక్తి ప్రయోగించిన బ్లాక్ మ్యాజిక్ నుంచి అజయ్ దేవగన్ తన ఫ్యామిలీని ఎలా రక్షించుకున్నాడు అనేది మెయిన్ స్టోరీ. బాలీవుడ్ యాక్టర్ సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతి కేసులో నటి రియా చక్రవర్తితో పాటు ఆమె ఫ్యామిలీ మెంబర్స్ పై సిబిఐ జారీ చేసిన లుకౌట్ సర్క్యులర్ను బాంబే హైకోర్టు గురువారం రద్దు చేసింది. రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్, తండ్రి రిటైర్డ్ లెఫ్టినెంట్ కర్నల్ ఇంద్రజిత్ చక్రవర్తి విదేశాలకు వెళ్లకుండా జారీ చేసిన లుకౌట్ సర్క్యులర్ను జస్టిస్ రేవతి మోహితే, మంజుషా దేశ్పాండే నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం రద్దు చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ మల్టీప్లెక్స్ థియేటర్ బిజినెస్ లోకి ఎంటర్ అవుతున్నట్లు సమాచారం. అయితే తాజాగా ఈ మాస్ హీరో ఏషియన్ సంస్థతో కలిసి ఆర్ట్ సినేమాస్ అనే మల్టీప్లెక్స్ కట్టబోతున్నట్టు సమాచారం. హైదరాబాద్ దిల్సుఖ్ నగర్లోని వెంకటాద్రి థియేటర్ను కూల్చి మల్టీప్లెక్స్ గా కడుతున్నట్లు టాక్ నడుస్తుంది. ఇందులో మొత్తం 5 స్క్రీన్స్ ఉండనున్నట్లు టాక్. ఒకవేళ ఇదే నిజమైతే దిల్సుఖ్ చుట్టుపక్కల ప్రజలకు మరో మల్టీప్లెక్స్ అందుబాటులోకి రానుంది. కాగా దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. టాలీవుడ్ మెగా యాక్టర్ సాయి ధరమ్ తేజ్ గురించి స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. తన ఫ్యాన్స్ కు ఎటువంటి సాయం కావాలన్నా చేస్తూ ఉంటాడు. తాజాగా ఇద్దరు అనాథ చిన్నారుల ట్రీట్మెంట్ కు హెల్ప్ అందించి మరోసారి మానవత్వం చాటుకున్నాడు. ఒక అనాథ శరణాలయం నుండి 2 చిన్నారుల ట్రీట్మెంట్ కు సాయం కావాలంటూ సాయి ధరమ్ తేజ్ కు ఫోన్ కాల్ వచ్చింది. దీంతో మరో నిమిషం ఆలోచించకుండా ఆ చిన్నారులకు సాయం అందించాడు సాయి తేజ్. ఇక ఈ విషయాన్ని టాలీవుడ్ సినిమాటోగ్రఫీ ఆండ్రూ బాబు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రెసెంట్ ఈ పోస్ట్ వైరల్ గా మారింది. టాలీవుడ్ యాక్టర్ గోపీచంద్ లీడ్ రోల్లో వస్తున్న తాజా మూవీ భీమా. యాక్షన్ ఎంటర్టైన్మెంట్ గా రానున్న ఈ సినిమాకు కన్నడ డైరెక్టర్ ఏ హర్ష డైరెక్షన్ వహిస్తుండగా ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా మహాశివరాత్రి కానుకగా మార్చ్ 8న ఆడియన్స్ ముందుకు రానుంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. భీమా ట్రైలర్ను ఫిబ్రవరి 24 సాయంత్రం 4 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఇక ఈ సినిమాలో గోపీచంద్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు. రాంగోపాల్ వర్మ నిర్మాణంలో వస్తున్న తాజా చిత్రాలు వ్యూహం, శపథం. తాజాగా మరోసారి ఈ సినిమాలు పోస్ట్పోన్ అయినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆర్జీవీ తన ఎక్స్ వేదికగా తెలుపుతూ వ్యూహం సినిమా మార్చ్ 1న, శపథం మార్చ్ 8న రిలీజ్ కానున్నాయి. అయితే ఈసారి పోస్ట్పోన్ అవ్వడానికి కారణం లోకేష్ కాదు, కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల పోస్ట్పోన్ అయ్యింది అంటూ ఆర్జీవీ రాసుకొచ్చాడు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన రీసెంట్ బ్లాక్ బస్టర్ సలార్. ఇప్పటికే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా 800 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఇదిలా ఉంటే తాజాగా ఈ చిత్రం మరో అరుదైన ఘనతను అందుకుంది. ఇండియన్ సినీ చరిత్రలో ప్రతిష్టాత్మకంగా భావించే దాదా సాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2024లో ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. ఈ విషయాన్ని దాదా సాహెబ్ ఫాల్కే నిర్వాహకుల కమిటీ ఎక్స్ వేదికగా అనౌన్స్ చేసింది.